ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని అర్థమవుతోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో రెండో రోజు పర్యటించిన పెద్దిరెడ్డి సీఎం జగన్ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99.5% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సీఎం జగన్ హయాంలో అందాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసి 5వ సంవత్సరం అవుతా ఉంది. మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ అందరినీ కూడా ప్రతి గ్రామంలో కూడా అందరినీ కలిసి వారి కష్ట నష్టాలన్నీ తెలుసుకొని వారు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో తెలుసుకొని అవన్నీ కూడా ఎన్నికల ముందు మన మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోను కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఎంచుకొని మనకు మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఆ మేనిఫెస్టోను మీ ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవాలా, రోజువారీ మీరు చూడాలా, ఏం మనం అమలు చేస్తున్నాం, ఇంకా ఏం అమలు చేయలేదని చెప్పి మాకందరికీ కూడా చెప్పి వారు ఈరోజు 99.5% ఎన్నికల హామీలన్నీ కూడా పాదయాత్రలో వచ్చినవన్నీ కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత నిబద్ధత గల నాయకుడు గతంలో ఈ రాష్ట్రానికి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించారు. ప్రతి కుటుంబాన్ని కూడా పేదరికాన్ని చూశారు తప్ప పార్టీలు చూడలేదు, మీరు ఎవరికి ఓట్లేసారి చూడలేదు, లేదా కులాలు చూడలేదు, ఈ ప్రాంతం చూడలేదు. కేవలం పేదరికాన్ని ఒక కులబద్ధగా తీసుకొని పేదలందరికీ సమన్యాయం చేయాలని చెప్పి చేసిన గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు.